వెల్కమ్ టు లావణ్యలహరి. బాగున్నారా? ఈరోజు మనం బెంగళూరులోని నంది హిల్స్ చూడబోతున్నాం అన్నమాట. నంది హిల్స్ బెంగళూరు నుంచి 50 కిలోమీటర్ దూరంలో మనకి ఊరు కనిపిస్తుంది. నంది హిల్స్ అనేది కొంచెం ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా మంచుతో కప్పబడి చాలా అద్భుతంగా ఉంటుందండి. కింద నుంచి చూస్తే మనకి అది మేఘాల్లా కనిపిస్తుంది. అదే హిల్ కొండ పైకి ఎక్కి చూస్తే మనకు అవన్నీ మేఘాలు మన పక్కనే పోతున్నట్లు కనిపిస్తుంది. వెళ్తున్న వే మొత్తం కూడా మలుపులతో కూడి ఉందండి. తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. రోడ్డు మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది. మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఫుల్ మంచు. అంతేకాదు 2 అయినా కూడా ఆ మంచు అనేది తగ్గలేదు, అలాగే ఉన్నింది. నంది హిల్స్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రదేశాలు 13 ఉన్నాయి. ఇది ఒకప్పుడు టిప్పు సుల్తాన్ అనే రాజు తమ సామంత రాజుల చేత పరిపాలించబడినటువంటి రాష్ట్రం అండి. ఇక్కడ టిప్పు సుల్తాన్ యొక్క వసతి గృహము, ఇంకా చిన్ని కొన్ని గుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక పెద్ద గృహ కూడా ఉందండి. అది స్వయంగా ఏర్పడిన గృహ అని. ఆ గృహ బయట ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నంది హిల్ ఎంట్రన్స్ భాగం అండి ఇది. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం లోపలికి. ఈ హిల్ యొక్క టోటల్ హైట్ 1478 మీటర్స్ అండి. ఈ ప్రదేశం నుంచి టిప్పు సుల్తాన్ తన శత్రువులని 600 మీటర్ల అడుగుల ఎత్తు నుంచి కిందకు తోసి చంపేసేవారట. ఇక ఇది టిప్పు సుల్తాన్ యొక్క వసతి గృహము. ఇప్పుడు సరిగ్గా 1:30 అవుతుంది. అయినా కూడా ఏమాత్రం మంచు తగ్గలేదు, అలాగే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది వ్యూ పాయింట్ అండి. పైకి ఎక్కి చూస్తే మనం కొండ పైకి ఎక్కిన దారి మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. ఓకే గాయ్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ మోతాదు వీడియో తీశాను. సో ఈ డే ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్.